సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడాన్ని ఎల్ నినో అంటారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా అంటే సగటు కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుండి 2.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే దానిని సూపర్ ఎల్ నినో అని పిలుస్తారు. దీని ప్రభావాలు ఎలా ఉంటాయి? అధిక ఉష్ణోగ్రతలు. ప్రపంచవ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల వడగాల్పులు, హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది. 2. వర్షపాతం తగ్గడం. భారతదేశం వంటి దేశాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షాలు తక్కువగా కురుస్తాయి. దీనివల్ల కరువు, డ్రౌట్ పరిస్థితులు ఏర్పడవచ్చు. 3. వరదలు. కొన్ని దేశాల్లో ఉదాహరణకు దక్షిణ అమెరికా విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చు. 4. ఆహార భద్రత. వర్షాలు లేక పంటలు పండకపోవడం వల్ల ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యాంశాలు. గతంలో ఎప్పుడు వచ్చింది? 1982 నుండి 83, 1997 నుండి 98 మరియు 2015 నుండి 16 సంవత్సరాల్లో ఇటువంటి శక్తివంతమైన సూపర్ ఎల్ నినో పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుత పరిస్థితి 2026లో మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడాన్ని ఎల్ నినో అంటారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా అంటే సగటు కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుండి 2.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే దానిని సూపర్ ఎల్ నినో అని పిలుస్తారు. దీని ప్రభావాలు ఎలా ఉంటాయి? అధిక ఉష్ణోగ్రతలు. ప్రపంచవ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల వడగాల్పులు, హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది. 2. వర్షపాతం తగ్గడం. భారతదేశం వంటి దేశాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షాలు తక్కువగా కురుస్తాయి. దీనివల్ల కరువు, డ్రౌట్ పరిస్థితులు ఏర్పడవచ్చు. 3. వరదలు. కొన్ని దేశాల్లో ఉదాహరణకు దక్షిణ అమెరికా విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చు. 4. ఆహార భద్రత. వర్షాలు లేక పంటలు పండకపోవడం వల్ల ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యాంశాలు. గతంలో ఎప్పుడు వచ్చింది? 1982 నుండి 83, 1997 నుండి 98 మరియు 2015 నుండి 16 సంవత్సరాల్లో ఇటువంటి శక్తివంతమైన సూపర్ ఎల్ నినో పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుత పరిస్థితి 2026లో మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.